మనం తినే ఫుడ్కి మన ఫీలింగ్కి మధ్య ఒక సీక్రెట్ కనెక్షన్ ఉంది. అదేంటో ఈరోజు చూద్దాం. కాన్స్టిపేషన్ లాంటి జీర్ణ సమస్యలు తరచూ వస్తున్నాయా? అసలు కారణమేమైయుంటుంది? లేదా తిన్న వెంటనే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వేధిస్తున్నాయా? ఇమ్యూనిటీ వీక్గా అనిపించడం, తలచో నీరసపడిపోవడం ఇవి కూడా గమనించారా? వింటే ఆశ్చర్యపోతారు, కానీ ఈ సమస్యలన్నింటికీ కనెక్షన్ ఒక్కటే, అదే మన గట్ హెల్త్. ఈ మొత్తం కథలో హీరో ఒకటుంది. మనం పెద్దగా పట్టించుకోని ఒక న్యూట్రియంట్. అదే ఫైబర్. అసలు ఫైబర్ అంత పవర్ఫుల్ అని ఎందుకంటారో తెలుసుకోవాలంటే దాని సైన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫైబర్ అంటే అంతా ఒకటే కాదు, ఇందులో 2 రకాలున్నాయి. సాల్యుబుల్ ఫైబర్ నీటిలో కరిగి జెల్లా మారుతుంది. ఇది మన గట్లోని మంచి బ్యాక్టీరియాకు ఫుడ్. ఇక ఇన్సాల్యుబుల్ ఫైబర్ నీటిలో కరగదు, జీర్ణ వ్యవస్థను క్లీన్ చేసే బ్రష్ లాగా పనిచేస్తుంది. కాని ఫైబర్ ఒంటరిగా పనిచేయదు. దానికి ట్రిలియన్ల కొద్దీ మైక్రోస్కోపిక్ పార్ట్నర్స్ ఉన్నారు. అదే గట్ మైక్రోబయోమ్, మన జీర్ణ వ్యవస్థలో ఉండే ట్రిలియన్ల సూక్ష్మజీవుల ప్రపంచం. ఈ నెంబర్ వింటే షాక్ అవుతారు. సుమారు 100 ట్రిలియన్ల బ్యాక్టీరియా మనలోనే ఉంది. సింపుల్గా చెప్పాలంటే మనం జీర్ణం చేసుకోలేని ఫైబర్ను ఈ బ్యాక్టీరియా ఫెర్మెంట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ వల్లే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. దీని బెనిఫిట్స్ జీర్ణ వ్యవస్థను దాటి ఉంటాయి. అంటే కాన్స్టిపేషన్ తగ్గడం, ఇమ్యూనిటీ పెరగడం, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం. సరే, ఇన్ని లాభాలున్నాయి కదా, మరి రోజూ ఎంత ఫైబర్ తినాలి? ఎక్స్పర్ట్స్ చెప్పేదేంటంటే పెద్దలు రోజుకి 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. ఈ గోల్ రీచ్ అవ్వడం చాలా ఈజీ. ఓట్స్, పప్పులు, పండ్లు, కూరగాయలు లాంటివి డైట్లో చేర్చుకుంటే సరి. సో సింపుల్గా చెప్పాలంటే హెల్దీ గట్ అంటే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ. అదే మంచి ఆరోగ్యానికి ఫార్మ్యులా. గట్ మైక్రోబయోమ్ ఇంత ముఖ్యమైనప్పుడు దానికి మనం రోజూ ఏం ఫుడ్ ఇస్తున్నాం? ఆలోచించాల్సిన విషయమే.